తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్య ఉపాసకులు వేణుశ్యామ అమ్మ. అమ్మతో మాట్లాడి ఈ ఆషాఢ మాసం విశిష్టత తెలుసుకుందాం. అలాగే విశేషంగా అమ్మవారి ఆరాధన ఈ మాసంలో ఎందుకు చేస్తాము, ప్రత్యేకించి అమ్మవారికి అంటే గ్రామ దేవతల ఆరాధన ఏ విధంగా ఉంటుంది, ఎందుకు చేస్తాము, వారికి సమర్పించే నైవేద్యం ఏమిటి, వీటి గురించి వివరాలు తెలుసుకుందాం. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, ఆషాఢ మాసం వచ్చేసింది. చాలా విశేషం. ఇక్కడి నుంచి అంటే ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి, విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ లో బోనాలు జరుగుతాయి. అమ్మవారి ఆరాధన కూడా ప్రధానంగా చూస్తూ ఉంటాం. అంటే ఆషాఢం ప్రత్యేకత మాట్లాడుతూ ఎందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు, మేము ఎలా ఆరాధించుకోవాలి ఈ మాసంలో అమ్మవారిని? బోనాలు అంటేనే మీకు తెలుసు అంతటి భోజనాలు. అంటే భోజనము అన్నది ప్రకృతి అయితే బోనము అన్నది వికృతి. మీరు చూస్తే ఆ ప్రకృతి వికృతులకు ఒకటే అర్థం. అంటే అమ్మకు భోజనం పెడుతున్నాం. భోజనం ఎందుకు అని అంటే ఆషాఢ మాసంలో పొట్టకి సంబంధించి అంటే ముఖ్యంగా అమ్మవారిని ఎందుకు ఉపాసిస్తున్నారు అంటే గర్భసంచికి సంబంధించి కొంచెం ఏమవుతుంది అంటే ఈ మాసానికి వచ్చేసరికి అక్కడ వాతం ఇలాంటివి అంటారు చూసారా, అలాంటివి రావడానికి అంటే ఈ ఋతువు మారేసరికి అవకాశం ఉన్నది. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ పెట్టే భోజనాలు కూడా మీరు చూస్తే ఆ గుమ్మడికాయ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పొట్టని శుద్ధి చేసేవే. అవును. ఇంకా అమ్మవారి పూజ ఎందుకు అంటే ఎప్పుడైతే స్త్రీ తత్వాన్ని లోపల మేల్కొల్పుతున్నామో ఆ పొట్టలో ఉన్న లోపాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే మీరు చూడండి అన్ని పొట్టలో దాచుకున్నారు అని అంటారు. అంటే ఏంటి అంటే చెడంతా ఎక్కడ దాగుంటుంది అని అన్నప్పుడు పొట్టలోకే వస్తుంది. అదేమిటి, జ్ఞానేంద్రియాల్లో తీసుకున్న మంచి అయినా చెడైనా అంటే మీరు కళ్ళతో చూస్తున్నాను అనుకుంటున్నా, మనం ఏమనుకుంటా తిన్నది ఒకటే డైజెస్ట్ అవుతుందని కాదు. మంచి చెడు తిన్నది విన్నది చూసింది అన్నీ కూడా అన్నిటినీ ఏదైతే అంటే ఈ మాసంలో ఏంటి అని అంటే మొత్తం అన్నిటినీ వ్యవసాయం చేసి బయటికి తీసేసే మాసం. అందువల్ల ఏంటి అంటే అందులో శూన్యమాసం ఏదైనా కూడా అమ్మ శూన్యమాసంలో కనుక మనం దేవతను ఆరాధిస్తే అంటే దేవతను ఆరాధిస్తే మిగతా మాసాలు శూన్యం అంటే ఏంటి, సున్నా, అక్కడ ఏమీ లేదని అంటే ఎంప్టీనెస్. ఆ ఎంప్టీనెస్ అంటే ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఏం ఆలోచించినా తెల్ల పేపర్ మీద చూడండి మీకు ఇష్టమైంది హాయిగా రాసుకోవచ్చు. అంటే మీ జీవితాన్ని చక్కగా మలుచుకునే మాసం ఆషాఢం. ఈ మాసంలో మీరు ఎంత సాధన చేస్తారో అంత జీవితం ఏమవుతుంది, అద్భుతంగా ఉంటుంది. అందుకే చూడండి అప్పుడు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళని పుట్టింట్లో ఉండి అక్కడ ఏం చేయమంటారు, సాధనే చేయమనేవారు పూర్వం. ఇప్పుడు ఏంటి అని అంటే అవన్నీ తగ్గిపోవడం వల్ల మనకి తెలియటం లేదు. కానీ ఆచార వ్యవహారాలు ఆ ఆచారం మీకు ఆషాఢంలో వాళ్ళంతా చేసిన తర్వాత అత్తవారు ఆషాఢ మాసంలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఆషాఢం అయిపోయి శ్రావణంలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అప్పుడు మీకు చూస్తే ఆవిడని పట్టికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి కోడల్ని వాళ్ళు ఆషాఢ పట్టి అని ఇస్తారు. అవునమ్మా. ఆషాఢ పట్టి అంటే ఏంటి, ఆవిడకి మొత్తం అన్ని సమర్పించి దేవతలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఎందుకు, ఇదంతా సాధన చేసేవారు. సాధన చేసిన తర్వాత ఈవిడ్ని వాళ్ళ ఇంటికి ఈ శక్తిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం అంటే మన ఆచారంలో ఎంతో అంటే గొప్పతనం ఉంది. ఎందుకు ఇంటికి దీపం వెళ్ళాలి అని అనడానికి కూడా కారణం అదే. ఆ శక్తి ఇంటి మొత్తాన్ని నడిపిస్తుంది. అందులో స్త్రీలో ఏంటి అంటే ఆర్గనైజేషన్ స్కిల్స్తో పాటు చాలా గొప్పగా ఉన్న కలిపే తత్వం, కనెక్టింగ్. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉండాలంటే ఎవరు ఇంటికి ఎవరైతే వస్తారో కోడలు వారి బాధ్యత అది. అందువల్ల అలాంటి కోడలు ఏంటి అంటే సాధకురాలై ఉండాలి. పూర్వం అందుకే ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పుడు చెప్పినట్టు కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క మంత్రం ఉండేది. కమ్మరి వాళ్ళకు మంత్రం ఉండేది. ఆ మంత్రంతోనే కమ్మరి పని చేసేవారు. కుమ్మరి వాళ్ళకి కుమ్మరి మంత్రం ఉండేది. అందుకని గురుకులాల్లో చూడండి మీరు ప్రతి తెగకి ఒక్కొక్క రకమైన సాధన అవన్నీ జరిగి ఆ విద్య ఎప్పుడైతే అలా జరిగిందో చాలా సుభిక్షంగా ఉండేది దేశం. అప్పుడు బాగుండేది కదా. అందువల్ల ఏంటి అంటే ఇప్పుడు కూడా మనం దాన్ని మర్చిపోకుండా ఇంకా ఏంటి అంటే ఆఫ్టర్ కరోనా చాలా మంది మారి అందరూ చెయ్యాలి అని అనుకుంటు మన ఆచార వ్యవహారాలని కానీ
మనకిచ్చిన పూజల్ని కానీ, మనకిచ్చిన నెలల్ని కానీ, వాళ్ళు చెప్పిన రోజుల్ని కానీ, ఆ రోజుల్లో వాళ్ళు ఏ సాధన చెప్పారో అది కనుక మనం చేస్తే అసలు మన జీవితాన్ని మనం చూసుకోక్కలే. వేసి అద్భుతంగా వెయ్యమని ఉంటుంది. అంటారు చూసారా? ఆ, అంత అందంగా వెళ్ళిపోతుంది. ఆ, కానీ మనం ఎప్పుడైతే ఇవన్నీ ట్రాష్ అని వదిలేస్తున్నామో నిజంగా మనం ట్రాష్ అయిపోతున్నాం. ఉమ్. ఇవన్నీ మనం ఎంత బాగా చేస్తామో మనం ఫ్లాష్‌లా వెలుగుతాం. అంతే ఇది కదా. అసలు ట్రాష్ కాదు. ఎందుకు అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని ఎంత పెంచుకుంటామో అంత అంత. కలిసి ఉండాలనిపిస్తుంది. ఉమ్. అజ్ఞానం ఎంత బాగా పెరిగిపోతుందో అంత విడిపోవాలనిపిస్తుంది. ఉమ్. విడిపోవడం ఎంతో సేపు కాదు కదా! నిమిషమే. కలవడం మాత్రం చాలా సేపు పడుతుంది. ఉమ్. అది మనకు అర్థమయ్యేటట్టు జ్ఞానం చేస్తుంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చే మాసమే ఆషాఢ మాసం. అందుకే ఇక్కడ ఆవిడ చేతిలో నాగలి పెట్టడానికి మెయిన్‌గా ముఖ్య ఉద్దేశ్యం అదే. ఉమ్. దానికి తోడు రోలు, రోకలి అని అన్నారు. అదెందుకు అంటే ఇంటికి సంకేతం. అంటే మ్మ్. గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి? ఉమ్. అది అంటే నేర్పిస్తుంది. మొత్తం మన మన ఆశ్రమ ధర్మాన్ని బట్టి ఏదైనా సరే అన్నిటికీ వ్యవసాయమే లోపల. ఫస్ట్ ఈ వ్యవసాయం లోపల జరగాలి. ఉమ్. లోపలున్న కలుపు మొక్కలన్నీ పోతేనే ఆ తర్వాత బయట. బయట. నిజం. ఎందుకంటే మీకు అడవి ఉంది. ఉమ్. మళ్ళీ ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్‌గా పెంచిన వనం ఉంది. వనానికి, అడవికి తేడా ఏంటి? అడవిలో చూస్తే ఎటెళ్తే ఏది తగులుతుందో మనకు తెలీదు. తెలీదు. ఆ. కానీ వనం అయితే ఎలా ఉంది? కరెక్ట్‌గా మీరు వెళ్ళిపోగలరు ఈ చివరి నుంచి ఆ చివరికి. ఉమ్. అంటే ఒక ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి మొక్కలు. ఉమ్. అక్కడ ఏమైంది? ఆర్గనైజ్డ్ లేదు. అంటే అంతా డిసార్గనైజ్డ్‌గా ఎక్కడ పడితే అక్కడ మొలిచేస్తున్నాయి. ఈ లోపల మహాపద్మాటవి వనం అంటే అలాగే అంటే పద్మాలున్న అడవిలా ఉమ్. తయారైపోయింది. దీన్ని ఉమ్. మనం ఎలా మార్చుకోవాలి అంటే సాధన ద్వారా వనంలా ఒక- మార్చుకోవాలి. ఉమ్. వనంలా మార్చుకుంటే మనకి స్ట్రెయిట్ రూట్ దొరుకుతుంది. ఉమ్. లేకపోతే ఏ కాలికి ఏ డొంక తగులుతుందో, ఏ తీగ తెలీదు. తగులుతుందో, లేతే ఏ లోయలో పడుతున్నామో తెలియటం లేదు. ఉమ్. ఆ అడవిని మనం వనంలా మార్చుకోవడానికి చేసేదాన్నే సాధన అని అంటారు. ఉమ్. ఆషాఢ మాసంలో సాధన పూర్తిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఉమ్. గ్రామ దేవతల ఆరాధన కూడా ప్రధానంగా చేస్తారు ప్రధానంగా కదమ్మా. చేస్తారు. కారణం ఏంటి ఈ మాసంలో? గ్రామ దేవతలంటే కూడా ఆ గ్రామానికి వాళ్ళు ఇచ్చిన శక్తి కదమ్మా! అంటే ఇప్పుడు ఆ గ్రామంలో ఏ శక్తి లోపం ఉందో చూసి ఆ శక్తిని వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టారు. గ్రామ దేవతలు కూడా ఎలా వస్తారు? అక్కడ అమ్మవారు ఏం చేస్తుందిట? దాహం వేస్తుందిట. ఒక అద్భుతమైన కొలంలో శివుడు, అమ్మవారు కూర్చునుంటారు. కూర్చునుంటే దాహం వేస్తోందని చెప్పి ఆవిడ 3 దోసెళ్ళు నీళ్ళని తాగుతుంది. తాగుతుంది. ఆ ఆ అద్భుతమైన కొలంలోంచి. ఉమ్. తాగగానే ఆ దోసెళ్ళు ఈవిడ 3 ఎప్పుడు తాగిందో వెంటనే 7 ఉమ్. అద్భుతమైన దేవతలు ప్రత్యక్షం అవుతారు అమ్మవారికి. ఆ. అప్పుడు వాళ్ళని ఆవిడ ఏం చేస్తుంది అంటే ఉమ్. గ్రామ దేవతల కింద పెట్టి వీళ్ళని రక్షించడానికి ఒక రక్షకుడు ఉండాలి కదా ఉమ్. అని అడిగినప్పుడు శివయ్య, ఉమ్. పోతురాజు వీళ్ళందరికీ తమ్ముడి కింద ఆయన్ని పెట్టారు పోతురాజుని ఆ. ఒక్కొక్కళ్ళకి. అంటే ఒక గ్రామాన్ని రక్షించడానికి పెట్టిందే గ్రామ దేవత. ఉమ్. పైగా ఏమిటి అంటే మీరు చూస్తే ఇప్పుడు చూడండి ఒక పెద్ద పవర్ స్టేషన్ ఉంది. అక్కడి నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్‌కి చక్కగా కాంతి వస్తుంది. అంటే ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఉమ్. వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక లైన్ వేసి ఆ తీగల ద్వారా మన ఇంటికి లైన్ పంపిస్తున్నారు. అదే పవర్ స్టేషన్ నుంచి మన ఇంటికి డైరెక్ట్‌గా లైట్ వచ్చిందనుకోండి ఏమవుతుందో? షార్టేజ్ అంటున్నారు. మొత్తానికి అవును. షార్ట్ Problem సర్క్యూట్ ఉంటుంది. అయిందని చెప్పేసి మొత్తం బల్బులన్నీ మారిపోతున్నాయి. ఫ్యాన్‌లన్నీ మారిపోతాయి. ఎందుకంటే అంత పవర్ తట్టుకునే శక్తి లేదు. అది ఏం చేస్తుంది? ఆ ట్రాన్స్ఫార్మర్ అన్నది ఉమ్. అక్కడ కంట్రోల్ చేసి మనకి ఎంత శక్తి కావాలో అంత అంతే పంపిస్తోంది. ఉమ్. అదే విధంగా ఆ పవర్ స్టేషన్ నుంచి వచ్చే శక్తిని ఈ గ్రామాల్లో ఉన్న గుళ్ళలో ఉన్న దేవతలు ఏం చేస్తారు? ట్రాన్స్ఫార్మర్ల కింద పనిచేసి మన ఒక్కొక్కళ్ళకి ఎంత ఎనర్జీ కావాలో అంత పంపిస్తారనమాట. ఉమ్. అంటే వాళ్ళు లేకపోతే అసలు మనం లేవు. అందుకని గ్రామ దేవతలను ఖచ్చితంగా పూజించాల్సిన మాసమే ఆషాఢ. ఆషాఢ మాసం. ఉమ్. ఖచ్చితంగా అమ్మవారికి ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు పెరుగన్నం కానీ బోనం కానీ ఇవన్నీ సమర్పిస్తారు కదమ్మా. గ్రామాలను రక్షించే దేవత. అందరూ చాలా విధిగా ఇవి చేసుకుంటారు. ఇక్కడ వివిధ పెరుగన్నం ప్రాంతాల్లో అంటే వివిధ కూడా విధంగా. చాలా విశిష్టత ఉంది. ఆ. మామూలుగా కూడా మీరు పుట్టింటికి వెళ్తే లాస్ట్లో వచ్చేసేటప్పుడు ఏం తినకపోయినా పెరుగన్నం తిని వెళ్ళు. కొంచెం తినమంటారు. దానికి కారణం ఏమిటి అంటే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. ఏమిటి అంటే రాయభారానికి వెళ్తాడు కదా, రాయభారానికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాడు. ఆ. వచ్చేస్తూ ఉంటే విదురుడు అంటాడట భోజనం చేసి వెళ్ళు
అని చెప్తాడట. చెప్తే అంటాడట, నేను ఏం మాట్లాడకుండా తలెత్తకుండా వచ్చేస్తాడు రాయబారం నుంచి. వచ్చేసేసరికి మళ్ళీ ఊరు దాటిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. ఊరు పొలిమేర దాటిన తర్వాత మళ్ళీ రథం తిప్పుకుని వెనక్కి వస్తాడట. వెనక్కి వచ్చి విదురుడి ఇంటికి వచ్చి భోజనం పెట్టమని అడుగుతాడట. అదేంటి స్వామి, నేను అక్కడ పిలిచినప్పుడు నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావంటే, నేను వచ్చిన పని రాయబారానికి, నువ్వు శత్రువు పక్షాన్ని ఉన్నావు, అప్పుడు నేను నీతో మాట్లాడకూడదు, వచ్చేసాను. నేను ఊరు పొలిమేర దాటానంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోయినట్టు, అంటే నా పని ఏమైంది, రాయబారం పని అయిపోయింది. అందుకని వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు నా శిష్యుడివి, అందుకని నీ ఇంట్లో నేను భోజనం చేస్తాను అని చెప్పేసి కూర్చుని చక్కగా భోజనం చేస్తాడట. భోజనం అంతా అయిన తర్వాత ఈయనకి ఇష్టం కదా అని చెప్పి పెరుగు చక్కగా మేగడతో తీసి అక్కడ పెడతాడు కృష్ణుడు. పెడితే ఆ పెరుగు అన్నం మాత్రం తినకుండా లేచిపోతాడట. ఎందుకు అని అంటే, నువ్వు ఎంతైనా శత్రువు పక్షాన్నే ఉన్నావు, నేను వాళ్ళ తరఫున రాయబారం చేయడానికి వచ్చారు. పెరుగు ఏంటి అంటే మన స్నేహబంధాన్ని కలుపుతుంది. పెరుగు తినకపోతే ఏమవుతుంది అంటే, నేను అది ఆ బంధం లేకుండా, స్నేహబంధం లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను నువ్వు శత్రువు పక్షం అని చెప్పాట. అందువల్ల ఏంటంటే ఆ పెరుగు ఏంటంటే కలిపే బంధం, అందుకని పెరిగేసుకుంటారు. దానికి తోడు ఏంటంటే, మనం తిండంతా అయిన తర్వాత కూడా పెరుగు ఎందుకు తింటాం అంటే, రకరకాల రుచులు తిన్నాం, ఆ కెమికల్ యాక్ట్స్ అన్ని పొట్టలో జరుగుతాయి, వాటన్నిటిని బ్యాలెన్స్ చేసి కలపగలిగే శక్తి ఏంటి అంటే పెరుగు. అందుకని చెప్పేసి ఆ పెరుగుకి అంత విశిష్టత, దేవతకి ఖచ్చితంగా పెరుగు పెట్టడానికి కారణం అదే అన్నమాట. ఈ విధంగా ఆషాఢ మాసం జరుపుకోవాలి. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.